ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు మీరు క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా? మీరు అనేక మంది ఈ కోవిడ్తో బాధపడుతున్నారు, జ్వరముతో, చలి జ్వరముతో, విష జ్వరముతో మీరు బాధపడుతున్నారు. మీ ప్రార్థన అవసరాలు తెలియపరుస్తున్నాం, మీకోసం నేను ప్రార్థన చేస్తున్నా. దేవుడు ఆశ్చర్యమైన విధంగా అనేక మందిని దేవుడు స్వస్థపరుస్తున్నాడు. అనేక మంది కూడా మరణిస్తున్నారు. విచారకరమైన అంటే అనేక మంది పిల్లలు మరణిస్తున్నారు. ఇదేదో తగ్గిపోద్ది అనుకోవద్దండి. దేవుడు కాపుదల లేకపోతే ఈ బలహీనత మన ప్రాణంను తీయగలదు. కాబట్టి మీ విశ్వాస జీవితంని జాగ్రత్తగా పెట్టుకోండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలి. మరి ఈ కోవిడ్ ఎంతో ఇప్పటికే అనేక సంవత్సరాలు మన జీవితంలో ఈ కోవిడ్ వల్ల పెద్దమ్మగా వెళ్ళిపోయినాయి. దేవుడు కృప చూపించేలాగా, సహాయం చేసేలాగా, ఈ లోకానికి ఈ వ్యాధి నుంచి విముక్తి కలుగు చేసేలాగా మనం ప్రార్థన చేద్దాం. ఎంతోమంది బాధపడుతున్నారు. జ్వరముతో, తలపోటుతో, గొంతు నొప్పితో, ముళ్ళుపోట్లతో, అనారోగ్యమైన బలహీనలతో బాధపడుతున్నారు. ఎంతో విచారమైన సంగతి. మరి యేసు నామములో మనం ప్రార్థిస్తున్నప్పుడు మీరు కూడా ప్రార్థన చేయొచ్చు. దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. మరి నిన్న మనము అపోస్తల గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూసినట్లు 7 శిష్యులు కోరుకుని ఎన్నుకుని వారిని ఆహారం పంచిపెట్టే విషయంలో, విధవరాలని, బలహీనమైన వారి ఘట్టంలో బలహీనమైన వారికి వస్త్రముల, ఆహారాల విషయంలో వారిని కోరుకున్నట్టు మనం చూడగలుగుతున్నాం. కానీ ఆ కోరుకున్నబడిన వారు ఒకరిలో స్టెఫను అనే సంగతి మనం చూస్తున్నాం. మరి స్టెఫను ఒక ప్రత్యేకమైన వాడు. తన గురించి మనం ధ్యానిద్దాం. తను చేసిన ప్రార్థన ఏంటో మనం చూద్దాం. దయచేసి తల ఉంచండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభావం, మరొకసారి పాసనిలోకి వస్తున్నాం. నిబిడలమైన మేమునైనా ఈరోజు కూడి నీ వాక్యమును మేము ధ్యానించవచ్చునుగా. తండ్రి, నన్ను నీ సులువు చాటు మరుగుపరిచి నీ రక్తముతో మమ్మల్ని శుద్ధి చేసి నీ వాక్యంని ధ్యానించే కృపను, గ్రహించుకునే మనసు మాకు దయచే. సమయాన్ని ఆశీర్వదించు, ప్రతి ఆటంకాలు లయపరచు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు అపోస్తలులు రాసిన అపోస్తలులు 6వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దాం. అపోస్తలులు 6వ అధ్యాయము 8వ వచనం. స్టెఫను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్ కార్యములను, గొప్ప సూచక క్రియలను చేయుచున్నాను. చాలు. స్టెఫను బలముతోను దేవుని కనికరముతోను నిండి ఉన్నవాడై అనేకమైన ఆశ్చర్యమైన కార్యములు చేయుచుండెను. స్టెఫను కోరుకున్నది ఎందుకంటే తాను కోరుకునబడింది మనం చూసినట్లయితే విధవరాలు వారికి ఆహారం పంచే విషయంలో, వారికి వారి వస్త్రములు కానీ పంచే విషయంలో కోరుకుంటే వారిని స్టెఫను మనం చూసినట్లయితే ఆ పని చేస్తలేదు. పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి ఒక్కడండి వాక్యము చెప్పలేకుండా ఆగలేడు, మౌనంగా ఉండలేడు. పరిశుద్ధాత్మతో నింపబడిన సూచన ఏంటంటే నువ్వు దేవుని వాక్యమును ప్రకటిస్తున్నావు. ఏదో రోజు బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా, రోజు బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా, అది కాదు. అది నేను బైబిల్ చదువుకుంటా ప్రార్థన యేసు ప్రభు ప్రార్థించను, దినమంతా దేవుని వాక్యము ప్రకటించను, చెరలో ఉన్న వారిని విడుదల చేశాడు. పరిశుద్ధాత్మ ద్వారంగా నింపబడిన సేవకులు కానీ, పరిశుద్ధాత్మ ద్వారంగా నింపబడిన విశ్వాసులు కానీ, వారు దేవుని పరిచర్య. చాలాసార్లు పరిచర్య అంటే చాలామంది అంటారు మమ్మల్ని మీటింగ్ పిలుస్తలేదండి, మాకు ఎవరు అవకాశాలు కలుగు చేస్తలేదు. చూడండి, యేసు ప్రభుని ఎవరు పిలవలేదు అసలు మీటింగ్కి. యేసు ప్రభుని ఎవరు ఆహ్వానించలేదు. ఆయన తన తండ్రి చిత్త ప్రకారం ఆయన ఎక్కడున్నారో మనుషులు అక్కడ పరిగెత్తుకుని వచ్చారు. దేవుని బిడ్డలమైన మనము, దేవుడు మనల్ని కోరుకుని ఈ లోకములో మనల్ని ఏర్పరచుకుని తన రక్తముతో కడిగి తన ఆత్మని మనలో పెట్టాక మనం ఆ పరిశుద్ధాత్మను కలిగి మనం ఏం చేస్తున్నాం? ఆ పరిశుద్ధాత్మ నిండి మనము మన ఆలోచనలు కానీ, మన ప్రవర్తన కానీ, మన సమయాన్ని మనం ఎలాగా ఖర్చు పెడుతున్నాం?
ఖచ్చితంగా మన ఉద్యోగ సభలు వెళ్ళినప్పుడు, లేకపోతే ఆదివారం ఆరాధనకి వెళ్ళినప్పుడు, మనం శుక్రవారం లేదా శనివారం పాటలు పాడుతున్నాం, చప్పట్లు కొడుతున్నాం, హల్లెలూయా అని అరుస్తున్నాం. ఓకే, బాగుంది, అంతా బాగుంది. మిగిలిన రోజులు ఏం చేస్తున్నావు? మిగిలిన రోజులు నీ ఉద్యోగ పనులు చేసుకుంటున్నావా? మిగిలిన రోజులు నీ వ్యాపార రీతి చూసుకుంటున్నావా? మిగిలిన రోజులు దేవుని వాక్యంను ప్రకటిస్తున్నావా? దేవుని బిడ్డలకి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుని సన్నిధిలో రోధిస్తున్నావా? చూసారా, పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి ఒక్కడు స్వార్థ విషయంలో ముమ్మరముగా ఉన్నాడు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి నువ్వు మరలా లోకరీతైన ఉద్యోగములు లేదా నీ ఆలోచన లోకముతో నిండి ఉంటే అది ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు మాత్రం కాదు. ఎందుకంటే బైబిల్లో కనబడే పరిశుద్ధాత్ముడు నీ వ్యక్తిగతమైన జీవితంలో లోకానికి నిన్ను ఆకర్షించే ఆ ఆత్మ చాలా వ్యత్యాసం ఉంది. పరిశుద్ధాత్ముడు మనల్ని మాత్రం పవిత్రం చేయడు, కానీ మన చుట్టూన్న వారినందరినీ మన ద్వారంగా వారి జీవితంలో ప్రభావితం చేస్తాడు. ఈరోజు దేవుని విడుదలమైనప్పుడు, దేవుని నమ్ముకున్నాక, రక్షించబడ్డాక, మారు మనసు పొందాక, దేవుని సంఘములో మనము సభ్యులయ్యాక మనము ఇంకను లోకములో అపవాది క్రియలతో ఇంకను లోక ఆలోచనలతో మనం ఉన్నామంటే అది ఖచ్చితంగా దేవుని ఆత్మ మాత్రము కాదండి. పరిశుద్ధాత్మతో నింపడి స్టెఫను ఏం చేశాడంటే ఆయన వెళ్ళి సువార్తను ప్రకటించాడు. వారికి ప్రభువు సంగతులను, యేసు ప్రభు సంగతులను బోధించాడు. చూడండి, ఒక ప్రసంగం విన్నప్పుడు ఆ ప్రసంగము విన్న వ్యక్తి ఒకటి మారాలి, లేకపోతే ఆ వ్యక్తి నిన్ను వ్యతిరేకించాలి. ఒకటి మారకుండా వ్యతిరేకించకుండా ఒక వ్యక్తి అలాగనే ఉంటే అది మనుషులు సిద్ధపరిచిన ప్రసంగాలే కానీ దేవుని ఆత్మ మాటలు మాత్రం కావు. ఇక్కడ అంత ఆశ్చర్యమైన కార్యం చేసినప్పటికీ, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ప్రసంగాలు బోధించినప్పటికీ ఇక్కడ ఏం జరిగిందో చూడండి, 9వ వచనం. అప్పుడు లిబెర్తీనుల అనబడిన సమాజములోను, కురేనియల సమాజములోను, అలెగ్జాంద్రియల సమాజములోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి గాని మాట్లాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. వారు ఏం చేశారు? చాలా మంది గుంపులో వచ్చేసారు, వచ్చి తనని వ్యతిరేకించారు. తర్కించినంటే వ్యతిరేకించారు. తన బోధనని ప్రశ్న వేసి తనని ఇక్కట్లో పెట్టాలని, ఇబ్బందుల్లో పెట్టాలని, తన మాట్లాడుతున్న సత్యమని, దేవుని వాక్యం సత్యమండి, ఆ సత్యమని వారు ఆ సత్యమని బయట రాకుండా అది స్టెఫెన్ ఒక అబద్ధికమైన వ్యక్తిగా వారు బయలుపరచాలని ఎంతో ప్రయత్నం చేశారు. కానీ స్టెఫెన్ దేవుని ఆత్మతో నింపబడ్డాడు కాబట్టి ఆ దినమున యేసు ప్రభువును వారు పరిచయులు, శాస్త్రులు ఎన్ని కుయుక్తమైన తంత్రమైన ప్రశ్నలు వేసినప్పటికీ ప్రభువు ఎలాగా చక్కగా వారికి జవాబు చెప్పాడు. అలాగనే స్టెఫెను యేసు ప్రభు ఆత్మతో నింపబడినాడు కాబట్టి తను చక్కగా వారికి జవాబు చెప్పాడు. చెప్పాక వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, 11వ వచనం. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపే అతని మీదకి వచ్చి చదవండి. అతనిని పట్టుకొని మహాసభ యుద్ధకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలబెట్టారు. ఏం చేశారు? అబద్ధ సాక్షులు. చదవండి. వారు ఈ మనుషుడు ఎప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనేది. ఇక్కడ మనం చూసినట్లయితే స్టెఫెను సత్యమును మాట్లాడినప్పుడు వీళ్ళు బాధపడ్డారు. ఏమంటారండి? బాధపడ్డారు. నీ హృదయ స్థితి దేవుని వాక్యము బయట పెడుతున్నప్పుడు నువ్వు బాధపడాలి. ఖచ్చితంగా దైవికమైన దుఃఖము ఏమంటే మారు మనసుకు మనం నడిపిస్తుంది. కానీ ఈ దుఃఖం ఎలాంటిదంటే కోపముతో, ఉద్రేకముతో, ఈ దుఃఖం ఎలాంటిదంటే నా స్థితిని నువ్వు బయట పెడతావా అనే ఈర్ష్యతో, పగతో నిండి ఉన్న వీరు భావములో వీరు ఇంతవరకు
ఆ మందిరముల్ని లేకపోతే సమాజముల్ని ఏలే వైరు మేము ఇంతవరకు మేము ఏలుతుంటే నువ్వు ఎవడోరా అనే ఒక వెర్రవిగతనముతో సత్యమును అంగీకరిస్తానికి ఇష్టపడక ఏం చేశారంటే పుకార్లు సృష్టించాడు. సాతాను గారి కుట్రదే. సాతాను గాడు అనేక సార్లు మన జీవితంలో లేనివి మన జీవితం సృష్టిస్తాడు. చాలామంది చెప్తున్నారు, అన్న లేని నా మీద నిందలు వేస్తున్నారు, నేను అలా కాదు, నా భర్తను అనుమానిస్తున్నాను, నా భార్యను నిందిస్తుంది, నేను చేయలేదు, చేసిన పనికి నిందించిన అర్థం ఉంటుంది, చేయలేని దానికి కూడా నన్ను నిందిస్తే, అపార్థం చేసుకుంటే, నన్ను దూషిస్తే నేను ఏమైపోవాలి ప్రభు, ఏమైపోమంటారు అని చాలామంది ఎంతో మనోవేదనతో ఈరోజు బాధపడుతుంటారు. నన్ను అపార్థం చేసుకున్నారన్న, నన్ను అపార్థం చేసుకుంటున్నారు, నేను వాళ్ళకి ఏ మేలు చేద్దామంటే అది వారి కీడుగా భావిస్తున్నారు. చూడండి, ఈ అపవాది లోకములో, ఈ సాతాను లోకములో యేసు ప్రభునే వీరు అపార్థం చేసుకున్నారు. యేసు ప్రభు మెస్సయ్య, యూదులకు రాజు అయితే ఏమన్నారు తెలుసా? నువ్వు యూదులు రాజు దిగిరా, నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించు అన్నారు. నీ బాధలు, నీ అవసరతలు, నీ లోటులు మనుషులు గమనించినప్పుడు వారు దానిని ఇంకొను దిగజారమైన స్థితికి తీసుకువెళ్ళాలని ఆశిస్తారే కానీ దానిని ఎలా పరిష్కరించాలని ఆశించరు. అంత మాత్రమే కాదు, ఈరోజు మానవుడు ఎలా ఉన్నాడంటే ఒక నిందని, తాను చేసిన తప్పుకి నిందని తాను ప్రతిఫలం పొందాల బదులుగా పక్కవాడి మీద తోసివేస్తాడు. అయితే ఎవడన్నా నోరు లేనివాడు లేకపోతే అమాయకుడి మీద ఆ నిందని తోసివేస్తానికి ప్రయత్నం చేస్తారు. ఆనాడు లోకం అలాగే ఉంది, ఈనాడు లోకం అలాగే ఉంది. ఇక్కడ స్టెఫెను ఉన్నది ఉన్నట్టు చెప్పినప్పుడు వారు ధర్మశాస్త్రములు చూసి, లేఖనములు చూసి వారు మాటలు పరీక్షించుకుని, పరిశోధించుకొని వారు హృదయములు సిద్ధపరచుకుంటూ మానివేశారు. అది కాక స్టెఫెన్ను పట్టుకొని దూషిస్తున్నారు. అబద్ధ సాక్ష్యం. ఇతను మొదటగా ఏం చేశాడంట, ఇతను చూడండి, ఆ మాట చూడండి, ఇతను మొదటగా మోషేకి విరోధముగా మాట్లాడెను. చూడండి, యేసు ప్రభు మోషే కంటే గొప్పవాడు. రెండవదిగా ఇతను దేవునికి విరోధముగా మాట్లాడెను. యేసు ప్రభువే దేవుడు. యేసు ప్రభు దేవుడండి, సర్వాధికారం కలిగిన వాడు. నేనే జీవము, మార్గము, సత్యమై ఉన్నానన్నాడు. దాని తర్వాత మనం చూసినట్లయితే ఏమన్నాడంటే ఇక్కడ చూసినట్టంటే 12వ వచనం చూసినట్లయితే మనుషుల్ని, నాయకుల్ని ప్రేరేపించి ధర్మశాస్త్రానికి విరోధముగా మాట్లాడుతున్నారు. యేసు ప్రభు ధర్మశాస్త్రం నెరవేరుస్తానికి వచ్చాడు కానీ ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తానికి రాలేదు. నేను మోషే ధర్మశాస్త్రం నెరవేరుస్తాం కోసం వచ్చానని చెప్పాడు ప్రభు. ఇంతవరకు ఎవరు నెరవేర్చలేదు, మీరు ఎవరు పాటించలేదు, కాబట్టి నేను మీకు నెరవేర్చి చూపిస్తానని ఆయన ధర్మశాస్త్రమని నెరవేర్చాడు. వీళ్ళు ధర్మశాస్త్రం విరోధంగా అలాగా మాట్లాడతాడు యేసు ప్రభు. ధర్మశాస్త్రాన్ని నెరవేరిస్తే ఏమంటే దాని తర్వాత మనం చూసినట్లయితే ఇతను ఈ పరిశుద్ధమైన స్థలంకి విరోధముగా మాట్లాడుతున్నాడు. యేసు ప్రభుని కూడా అదే అన్నారు, ఈ మందిరం మీరు పడగొట్టండి, నేను 3వ దినం కడతానంటే వారు అనుకున్నది ఇటుకలు, సిమెంట్ అని. కానీ ప్రభు మాట్లాడింది శరీరం అనే మందిరం. 3వ దినమున తను ఎలాగ మరణమును జయించి తిరిగి లేస్తాడో అనే సంగతి నేను పునరుద్ధానుడు అయ్యాక శిష్యులు అది గ్రహించారు. చూసినట్లయితే యేసు ప్రభువే పరిశుద్ధుడండి. యేసు ప్రభువే ఆయన మందిరం. నువ్వు మందిరంలోకి వెళ్ళి నువ్వు ఏది వెతుకుతున్నావు, ఏంటి వెతుకుతున్నావు? మందస పెట్టెలు వెతుకుతున్నావా? బలులు వాళ్ళని ఆశిస్తున్నావు? యేసు ప్రభువే బలి. ఆయనే పరిశుద్ధుడు. ఆయన ఎక్కడుంటాడు? అది పరిశుద్ధమైన స్థలం. ఆయన ఎక్కడ నివసిస్తారో అదే ఆరాధించబడే స్థలం. 2-3 ఎక్కడుంటారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. దాని తర్వాత వీరు ఏమంటే 14వ వచనం చూసినట్లయితే వీళ్ళు ఏమంటున్నారంటే స్టెఫెను మోషే నియమించిన ఆచారాలకి మార్పు తీసుకొస్తున్నాడు. మోషే తీసుకొచ్చిన ఆచారాలు,
ఏంటి మోషే చెప్పిన ఆచారాలు? నువ్వు పాపం చేస్తే గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను డబ్బులు లేకపోతే పావురములైనా తీసుకొచ్చి నీ పాపములు నువ్వు ఒప్పుకోవాలి. కానీ కల్వరి శిలువలో యేసుప్రభు ప్రాయశ్చిత్త బలయ్యాక ఆ పరిశుద్ధమైన స్థలము, ఆ ఉన్నతమైన పరిశుద్ధమైన స్థలం, మందస పెట్టబడిన ఆ స్థలము, ఏమండి ఆ కటన్ అది తెంపబడ్డాక మరలా నీకు ఎందుకు ఆచారాలు, ఎందుకు నీకు పద్ధతులు? ఈరోజు మనుషులు ఆచారాలు వెంబడిస్తున్నారు. చూడండి, మంచి శుక్రవారం వస్తుంది, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వస్తుంది. ఆ 40 రోజులు వాళ్ళు నీసి తినరు, ఆ 40 రోజులు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు, ఆ 40 రోజులు వాళ్ళు బూతు మాటలు మాట్లాడరు, ఆ 40 రోజులు వాళ్ళు సినిమాలు చూడరు. ఎందుకు తమ్ముడా అంటే యేసుప్రభును సిలువేశాం, బహు దుఃఖముగా ఉన్నామంటాడు. ఆ 40 రోజులు ఎంత నిష్టంగా ఉంటారు, ఉపవాసాలు ఉంటారు, మొహం ఎంత దీర్ఘం పెట్టుకుని అయ్యో యేసుప్రభుని సిలువేశారు అని. యేసుప్రభు ఏమన్నాడు? యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కోసం ఏడవకూడదు, మీకోసం మీ కుమార్తెల కోసం ఏడవండి. యేసు ప్రభు సిలువలో వేలాడటం అనేది దుఃఖకరమైనది కాదండి. దుఃఖకరమైనది బ్యాడ్ ఫ్రైడే, చెడ్డ శుక్రవారం అని పెట్టేవారు. కానీ ఎందుకు మంచి శుక్రవారం పెట్టారు? ఆయన మరణము నీకు నాకు విమోచన కలుగు చేస్తుంది. ఆచారాలు వెంబడించే వారికి అదేం ఆత్మీయ విషయాలు ఏమర్థమవుతాయి? పద్ధతులు, దినములు, రోజులు, సమయముల్ని ఆచరించే వారికి యేసు ప్రభు సిలువలో చేసిన త్యాగం ఏమర్థమవుతుంది? ఇక్కడ చూసినట్లయితే వీరు ఆచారాలను వెంబడిస్తున్నప్పుడు ఎంత బాధకరమైన విషయం అంటే, ఇశ్రాయేలు ప్రజలు మోషేని చూచారు, యెహోషువను చూశారు, అబ్రహామును చూస్తున్నారు, కానీ వారి మీద ఉన్న పరిశుద్ధాత్మ దేవుని చూస్తలేదు. ఈరోజు చాలాసార్లు మన జీవితంలో మన మనుషులు చూసే వరకు మనకి ఏమి కలగదండి, కానీ దేవుని ఆత్మను, పరిశుద్ధాత్మను చూసినప్పుడు నీ జీవితంలో సమాధానం, ఉల్లాసం, గొప్ప దీవెనను మనం చూస్తున్నాం. ఇవి చూసినట్లయితే 15వ వచనం చదవండి, 6వ అధ్యాయం. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడదు. ఇక్కడ చూసినట్లయితే ఇతన్ని బంధించి, ఏమండి ఇక్కడ సబాన్ ఉంది కానీ ఇంగ్లీష్ బైబిల్ సడరియన్ అని ఉంది. ఇది సద్దుకాయలందరూ కలిసి సమాజంగా కూడి వాళ్ళ ఓన్ పార్లమెంట్ అనొచ్చు, లేకపోతే వాళ్ళ ఓన్ లా అండ్ ఆర్డర్ అనొచ్చు. కానీ వారు సౌలు ఆ సంఘానికి సభ్యుడు. వారు ఏంటంటే మోషే ధర్మశాస్త్రం నమ్ముతారు కానీ పునరుద్ధానం ఉన్నదనే సంగతిని నమ్మరు వారు. ఇక్కడ చూసినట్లయితే మరి ఈ ప్రధాన యాజకుడి దగ్గరికి తనను అబద్ధము సాక్ష్యం తీసుకొచ్చి, ఏమంటే బైబిల్లో ఉంది 10 ఆజ్ఞలు, నీ పొరుగు వాడిని అబద్ధ సాక్ష్యములు చెప్పకూడదు. మరి వీరు చేసేది ఏంటి? మోషే ధర్మశాస్త్రం మాట్లాడితే మోషే ధర్మశాస్త్రం, కానీ వీరు చేసింది ఏంటి? మోషే ధర్మశాస్త్రం అనే పాటించిన వారు కాదు. వీళ్ళు ప్రధాన యాజకులు, ఈ లేవీలు చిన్నప్పటి నుంచి బైబిల్ పుట్టేవారు, బైబిల్ చదువుకునేవారు. మాట్లాడితే హల్లెలూయా, మాట్లాడితే ప్రైజ్ దల్లా, దేవునికి స్తోత్రం అంట. కానీ చేసేయని దుర్మార్గమైన పనులు. ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రధాన యాజకుడు స్టెఫెన్ అడిగినప్పుడు స్టెఫెన్ ఒక చక్కని వాక్యం చెప్పాడండి. అసలు మీరు ఎన్ని మెసేజ్లు యూట్యూబ్లో విన్నా, ఎంతమంది బోధకులు, పెద్ద పెద్ద బోధకులు మీకు వాక్యం చెప్పినా ఇలాంటి బోధ వాక్యం మీరు ఎక్కడ వినరు. ఎందుకు అంత బాగుంది. మీరు బైబిల్ అసలు ఎంత బాగా చెప్పారంటే అంత బాగా చెప్పాడు. సినిమా యాక్టర్ గురించి చెప్పలేదు, న్యూస్ పేపర్ గురించి చెప్పలేదు, మ్యాథమెటిక్స్ గురించి చెప్పలేదు, కథలు చెప్పలేదు, పెట్ట కథలు చెప్పలేదు. మహా ఉంటే ఆ ప్రసంగం అంతా కలిపితే 15 నిమిషాలు 10 నిమిషాలు చెప్పచ్చాను. శ్రేష్టమైన మెసేజ్. అసలు బైబిల్ని డీవియేట్ అవ్వకుండా, అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి అండి. ప్రసంగాలు ఈరోజు చాలామంది బోధకులు ప్రసంగాలు చెప్తున్నారండి, కానీ వాళ్ళ ప్రసంగాల్లో కథలు ఎక్కువ ఉంటున్నాయి. ఏం కథలు? ఏయో కథలు. నువ్వు కథలు కావండి, బైబిల్లో కూడా ఉన్నాయి మన కథలు. మన యోధాస్కరత్ ఉన్నాడు, గెహజీ ఉన్నాడు,
సంసోన్ ఉన్నాడు. వీళ్ళంతా వద్దంట. వీళ్ళకి ఎవరు కావాలంటే వీళ్ళకి సినిమా యాక్టర్లు కావాలి, సినిమా కథలు కావాలి, వీళ్ళకి న్యూస్ పేపర్ కథలు కావాలి. అవి తీసుకుని వాక్యం చెప్తారు. చూసారా, పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్న స్టెఫెన్కి లోకములో ఉన్నావా? చూడండి, లాజికల్ రీజనింగ్, మోటివేషనల్ స్పీచెస్ దేవుని వాక్యం కాదు. దేవుని వాక్యం 2 అంచెల ఖడ్గం లాంటిది. అది ఒక చిన్న పొల్ల కూడా మనం మిస్ చేయకూడదు. అంత పర్ఫెక్ట్ బైబిల్ పరిశుద్ధాత్ముడు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని శతాబ్దాలుగా ఆయన ధర్మశాస్త్రముని రాసిపెట్టాడు, దేవుని వాక్యం రాసిపెట్టాడంటే ఆ వాక్యములో ఉన్న ఒక్కొక్క అక్షరము కూడా ముత్యముల కంటే విలువైనది. ఈరోజు ఎంతోమంది వాక్యముని చదువుతానికి ఇష్టపడతలేదు, ఒట్టి వాక్యముని వినటానికి ఇష్టపడతలేదు. ఎందుకంటే వారు దురద చెవులు కలిగిన వారు. వారికి కథలు, నవ్వులు, వారికి కాలక్షేపం, వారికి వారి పాపముని కప్పే ప్రసంగాలు, వారి పాపం వల్ల వస్తున్న నిరాశని పై గాయాలు తుడిసే ఉద్రేకపూర్వకమైన ప్రసంగాలు, దీని వాటి కోసం చూస్తున్నారు. స్టెఫెన్ ఎంత చక్కగా చెప్పాడంటే మనకు టైం లేదు, కానీ మీరు చదువుకోవచ్చు. ఇప్పుడు మాట్లాడితే అబ్రహాం, మాట్లాడితే మోషే, మాట్లాడితే యెహోషువ, మాట్లాడితే మేము అబ్రహాం సంతానం. అసలు మొత్తము చక్కగా అబ్రహాము విశ్వాసము, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. మోషే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఇస్సాకు, యాకోబు, యోసేపు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆశ్చర్యమైన కార్యములు దేవుడు చేసి వారిని నడిపించాడు అనే సంగతుల్ని మనకి సమయం లేదు, కానీ మీరు ధ్యానించండి. చక్కగా ఒక్కొక్క పదములో కూడా శ్రేష్టముగా ఇన్ని చేసినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు వారు విశ్వాసముని ఒక దూడ మీద ఉంచారు. వారికి ఎన్నో ఆశ్చర్యమైన కార్యములు చేసి వారు నడిపించినప్పటికీ వారు ఇంకనూ వారు ఒక స్థలమును లేకపోతే గోపురమును లేకపోతే గుడిని దేవుడికి కట్టాలి, అక్కడ ఆచారాలు చేయాలని అనే ఆచారమైన మనసుతో ఉన్నారు అని అన్నీ చెప్పుకుంటూ వచ్చి చివరిగా మాట అంటాడు. చూడండి, 49వ వచనం చదవండి. 7వ అధ్యాయం అపోస్తలుల గ్రంథము 7వ అధ్యాయం 49. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. మీరు నా కొరకు ఏలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా? ఇక చూసండి, యెషయా గ్రంథం 66. అంటే స్టెఫెన్ చెప్పే వాక్య భాగంలో ద్వితీయోపదేశకాండం నుంచి చెప్పాడు, నిర్గమాకాండం నుంచి చెప్పాడు, ఆమోస్ గ్రంథం నుంచి చెప్పాడు, మరలా యెషయా గ్రంథం నుంచి చెప్పాడు, కీర్తనల నుంచి చెప్పాడు. అంటే ఒక 15 నిమిషముల సారమైన ప్రసంగములో ఎన్ని రిఫరెన్స్లు ఉన్నాయండి? ఇంచుమించు నాకు తెలిసి 4, 6, 7, 8, 9, 10, 12 రిఫరెన్సులు. పాత నిబంధన, ఆది కాండం, నిర్గమాకాండము, ద్వితీయోపదేశకాండమును, మళ్ళీ యెషయా గ్రంథం నుంచి 12 రిఫరెన్సులు. ఒక జస్ట్ ఒక మన మహా అంటే మనం తీసుకుంటే 3 నుంచి 50 అధ్యాయాలు తీసుకున్నా సరే 47 అధ్యాయాలు. అంటే 47 అధ్యాయాలు చదవాలనుకున్నా, ఒక అధ్యాయము కనీసం ఒక 10 అధ్యాయాలు 1 నిమిషం అనుకున్నా, 5 నిమిషముల ప్రసంగాల్లో 12 వచనములు దేవుని వాక్యంలో తీసుకొని చెప్పాడండి. ఎంత అసలు అంటే దేవుని వాక్యములో ఉన్న ముఖ్యత్వం, దేవుని వాక్యములో ఉన్న శక్తి, దేవుని వాక్యములో ఉన్న ఆ విలువ చూడండి. ఈరోజు మనుషులు వాక్యం వినడానికి ఇష్టం లేదు. వాళ్ళకి కావాల్సిన 1 minute మెసేజెస్, 5 minute మెసేజెస్, ఇంకా 10 minute మెసేజెస్. సెల్ ఫోన్ 1 minute యూస్ చేయొచ్చు కదా రోజంతా. సినిమా 5 minutes చూడొచ్చు కదా. ఆనందం తింటున్నప్పుడు ఫ్రెండ్స్ సోదేసుగా 10 నిమిషాలు చేయొచ్చు కదా. అక్కడ టైం చూడం. దేవుని వాక్యం వచ్చిన 1 గంట సేపు వాక్యం, గంట సేపు వాక్యమా? అందుకే నువ్వు ఒక శోధన వచ్చినప్పుడు,
నీ జీవితంలో గలిబిలి కలిగినప్పుడు నీకు విశ్వాసం లేదు కాబట్టి కార్యం జరగదు. నీ పక్కవాడు స్వస్థపడుతున్నాడు, నీ ఎదుటివాడు బాగుపడుతున్నాడు, నువ్వు ఇంకా నీ జీవితంలో నువ్వు ముందుకెళ్తలేదు. కారణం ఏంటంటే నీలో విశ్వాసం లేదు. విశ్వాసం వాక్యం వినటం వలన విశ్వాసం కలుగును. నువ్వు ఏది ధ్యానిస్తున్నావో, నువ్వు ఏది చూస్తున్నావో, నువ్వు ఏది ఆలోచిస్తున్నావో నీ మాటలు కూడా అలాగనే ఉంటాయి. స్టెఫెన్ చూసినట్లే, అంటే స్టెఫెన్ ఎంతగా వాక్యం చదివాడు. నేను పరిశుద్ధాత్మతోనే నింపాను, నాకు ఎవడో చెప్పవసరం లేదు, నాకు అన్నీ వచ్చి అనలేదు కదా. స్టెఫెను పరిశుద్ధాత్మతో నింపబడి ఉండడానికి సూచన, వన్ ఆఫ్ ద సైన్స్ ఏంటంటే తను దేవుని వాక్యం. ఈరోజు దేవుని వాక్యం అండి. ఈ రోజులాగా మనకి సెల్ ఫోన్లో, ల్యాప్టాప్లో ఒక బుక్ రూపం, బైబిల్ రూపంలో మనకు ఈరోజు దొరుకుతుంది. ఆ రోజు దొరకదు, చాలా కష్టం అది. నువ్వు యాజకుడిగా ఉండాలి, అది కూడా గ్రంథంలో చుట్టుపెట్టు అంటే ఎట్టు చదివాడు మనకు తెలియదు. తనకు ఉన్న ధనమంతా పెట్టి తను అవి కొనుక్కున్నాడేమో, చదివాడేమో, తను ఎలా కానీ దాన్ని చదివాడు. ఆశ చూసారా? నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఉంటే నీ మనసు దేవుని వాక్యమును చదువుతానికి ఆకర్షించబడతలేదంటే అది దేవుని ఆత్మ కాదండి, అది దురాత్మ. దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుని వాక్యమును చదవాలి అని ఆశపడతాడు. గమనిస్తున్నారా? నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నీకు పిల్లలు ఉన్నారు, నీ ఇంట్లో వంట చేస్తున్నావు, నీకు భర్త ఉన్నాడు, నువ్వు అన్ని పనులు చేస్తున్నావు. బైబిల్ చదువుతాను మాత్రం టైం లేదంటావేంటి? నాకు టైం లేదు అందుకే ఈరోజు నేను ఆనందం లేదనవే. ఈరోజు నాకు టైం లేదు కాబట్టి ఈరోజు నేను పడుకోను అనవే. ఈరోజు నాకు టైం లేదు కాబట్టి అనవసరమైన సోదేసుకొని ఫోన్లు అనవే. దేవుని వాక్యం చదవమంటే టైం లేదంటావేంటి? మళ్ళీ ఆదివారం వెళ్ళి నాకు పరిశుద్ధాత్మ ఇచ్చేసాడు దేవుడు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాను, అనాయింటెడ్, డీమ్ అరుస్తావు ఎందుకు? అర్థమవుతుందండి? ఈరోజు విశ్వాసులు దురాత్మతో నింపబడ్డారని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళ వాక్యము లేదు. కీర్తనదారు అంటాడు, నీ వాక్యము నా హృదయం ఉండగా పాపము నాకు దూరంగా ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే ఈ మాటలు చెప్పాక 51 చదవండి. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా. చూడండి, ముష్కరులారా, స్టిఫ్ నెక్ పీపుల్. గాడిది ముండి గాడిది అంటారు సరే. గాడిది నీళ్ళు తాగదంట. ఆ నీళ్ళు తాగబోతే దాని నోట్లో ఉప్పు పెడతారంట యజమాని. కొంతమంది అంతే, దేవుని వాక్యమనే నీరు తాగని వారుగా ఉంటారు. దేవుని ఆజ్ఞలు లోబడరా, వంచరు వాళ్ళ తల. నువ్వు ఆడో చెప్తాను నాకు తెలిసిపో అని విర్రవీగుతుంటారు. ముష్కరులారా, అందరూ చదవండి, మీ హృదయములను మీ చెవులని దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా. మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఏమంటే ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ వర్డ్ ఏముందంటే నీ చెవులని నీ హృదయముల్ని సున్నతి చేయబడిన వారలారా. సున్నతి అవ్వలేదు. ఏమంటే మేము అబ్రహాం సంతానం, అబ్బో ఎగురుతూనే ఉంటారు ఎప్పుడు చూసినా. మేము అబ్రహాం సంతానం, మీ యూదులు. ఆ సున్నతి చేయబడాల్సింది పై రూపం కాదయ్యా, నీ హృదయము, నీ హృదయ ఆలోచనలు, నీ చూపు, నీ చెవులు. చాలామంది చెవులని చెత్త కోసం ఆకర్షించబడుతుంటాయి. వ్యర్థమైన మాటలు కోసం వినాలని ఆతృత పడుతుంటాయి. చాలామంది హృదయం ఈరోజు కుళ్ళిన వాసనతో, కంపు వాసనతో ఉంది. నీ సున్నతి నువ్వు వేరుపడాలి, నీ వేరు చేయబడాలి. నీ హృదయము లోకము నుంచి వేరు చేయబడాలి. నీ నేత్రములు, నీ చెవులు, నీ దేహము లోకము నుంచి సున్నతి చేయబడాలి, పరిశుద్ధపరచబడాలి. అంటే మీరు కూడా మీ పితరుల వలె ఉన్నారు. ఏం చేశారు వీళ్ళు పితరులు? పరిశుద్ధాత్మను ఏం చేశారు? తునీకరించారు. పరిశుద్ధాత్మను తునీకరిస్తే ఇంకేం గతుందండి? చూడండి, మనం యెషయా గ్రంథం ఆ మాట మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7
క్షమించండి 63వ అధ్యాయము 63వ అధ్యాయము 10వ వచనం చదవండి దయచేసి. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధం చేశాను. ఏమండి? పరిశుద్ధాత్ముడు ఎర్ర సముద్రాన్ని పాయి చేశాడు. పరిశుద్ధాత్ముడు వారికి నీడనిచ్చాడు. పరిశుద్ధాత్ముడు వారిని పోషించాడు. పరిశుద్ధాత్మను వారిని కాచి కాపాడాడు. పరిశుద్ధాత్మకే వీరికి తిరగబడినప్పుడు ఆయన తిరగబడి వీరిని నాశనం చేశాడు. అందుకే పొట్టు రాలిపోయారు. ఇద్దరే వెళ్ళారు కానాను స్థలానికి. ఐగుప్తులో స్టార్ట్ అయిన వారు 40 సంవత్సరాల తర్వాత 40 దినాలు వెళ్ళాల్సిన యాత్రని 40 సంవత్సరాలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే వారి తిరుగుబాటు స్వభావం వల్లనే. ఇక చూసినట్లయితే చూడండి, ఇక మళ్ళీ కొంచెం దాంతో కొంచెం ముందు చదవండి 52వ వచనం. మీ పితరుల ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే. ఏమంటే నీతిమంతుడు ఎవరైనా యేసు ప్రభు ఈ లోకంలో పుడతాడు, ఈ లోకంలో జీవిస్తాడు, ఈ లోకంలో సిలువేయబడతాడు. ఆయన లోక రక్షకుడు, ఆయన మెస్సయ్య, ఆయన ప్రవక్తల్ని హతం చేశారు. యేసుని కూడా వీరు హతము చేశారు. 53వ వచనం చదవండి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పారు. అది ధర్మశాస్త్రం ఉంది కానీ లోబడే మనసు లేదు. చట్టాలు మాట్లాడతారు. చట్టానికి ఒక చాలా మన దేశం ఎన్ని చట్టాలు ఉన్నాయో, మళ్ళీ ఒక చట్టానికి ఇంకో లూపోలు ఇంకో చట్టం, మళ్ళీ ఇంకో లూపోలు ఇంకో చట్టం. చట్టాలు మాట్లాడుతున్నాం కానీ చట్టముని వెంబడించే అనుసరించే సంపూర్ణమైన విధేయత కలిగిన మనసు మనకు లేదు. దేవుని నియమములు మనకు తెలుసు, దేవుని ఆజ్ఞలు మనకు తెలుసు, దేవుని మార్గము మనకు తెలుసు. దేవుని మార్గము మనకు తెలిసినప్పటికీ, దేవుని చిత్తము మనం ఎరిగినప్పటికీ, దేవుని వాక్యము మనం గ్రహించుకున్నప్పటికీ లోబడటానికి మనకి ఇష్టం లేదు. అందుకని ఈరోజు మనుషులకి దేవునికి లోబడటానికి ఇష్టం లేదు. సౌలు ఏం చేశాడు? సౌలు చేసిన పెద్ద పాపం ఏం కాదు అసలు చెప్పాలంటే, చిన్న పాపమే. దావీదే పెద్ద పాపం చెప్పచ్చు మనం. ఏం చేశాడు? అమాలేకీయులను నాశనం చేశాడు ఆయా అంటే కొంచెం సగం ముందులేసి సగం తీసుకొచ్చుకున్నాడు మంచి. కానీ ఆ దేవుని దృష్టిలో భయంకరమైన పాపం. దేవునికి తిరగబడ అంటే నువ్వేంట్రా చెప్పేది, నేనేం చెప్తాను, నేను చేస్తాను, నేనే రాజుని అనే విర్రవీగుతాం. దేవుడు తన స్థానాన్ని ఇచ్చాడు సౌలుకి, తన కుటుంబానికి. కానీ దేవునికి విధేయుడు కలిగి ఉంటాం ఇష్టపడలేదు. అందుకే సమూయేలు అంటాడు, బలుల కంటే లోబడతాము శ్రేష్టము కాదా? దేవుని వాక్యమునికి లోబడతాం శ్రేష్టము కాదా? దేవుని వాక్యము ప్రకారం జీవిస్తాము శ్రేష్టము కాదా? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణమైన హృదయముతో, పూర్ణమైన ఆత్మతో, పూర్ణమైన శక్తితో ప్రేమిస్తాము శ్రేష్టము కాదా? నీ పొరుగువాడిని నిన్ను వలె ప్రేమిస్తాము శ్రేష్టము కాదా? ఈ మాటలు చెప్పిన వెంటనే వాళ్ళు ఏమేమి చూడండి పాపం. వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. ఎందుకు కోపం? ఏమండి? దుష్కార్యములు చేసేవారు, దుర్మార్గమైన కార్యాలు చేసేవారు, వారు దుర్మార్గతను బయట పెట్టినప్పుడు వారు కోపడతారు. చూడండి, దేవుడు పరిశుద్ధాత్ముడు. ఎవరు స్టెఫన్ వాళ్ళతో ఉన్నాడా? వాళ్ళతో తిరిగాడా? దేవుని ఆత్మతో నింపబడిన స్టెఫన్ దేవుని మాటలు చెప్తుంటే వారు కోపడుతున్నారంట. ఎందుకు కోపం? అంటే నువ్వు కానుకిస్తున్నావు కాబట్టి, అంటే నువ్వు మీటింగ్ పిలిచావు కాబట్టి, అంటే నువ్వు అన్నం పెట్టావు కాబట్టి, అంటే నువ్వు పాస్టర్ గారిని బాగా చూసుకుంటున్నావు కాబట్టి నువ్వు చెప్పిన ప్రసంగం చెప్పాలా? నువ్వు అనుకునేవి ఆయన బోధించాలా? కోపం, బాధ, పశ్చాత్తాపం మానివేసి, హృదయమును సరిచేసుకుంటాం మానివేసి, హృదయ కాఠిన్యం అంటారు, భ్రష్టత్వం. చాలామంది ఈరోజు ఆ స్థితికి వెళ్ళిపోయారు. హృదయం కఠినమైపోయింది వారికి. వారు వెళ్ళే మార్గం, వారు జీవించే మార్గము ఎంత దుర్మార్గమైనదని వారు గ్రహించుకుంటలే చాలామంది. చూసినట్లయితే 55వ వచనం చదవండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి
దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచె. ఏమని ఇక్కడ స్టెఫెను పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. చూడండి, పరిశుద్ధాత్ముడు లేకుండా పరలోకంలో నువ్వు యేసుని చూడలేవు. తెలుసుకో బాగా. చాలామంది ఈరోజు మాకు యేసుప్రభువే కావాలి, లేకపోతే మా తండ్రియే కావాలి అంటున్నారు. కరెక్ట్గా పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో ఉన్నాడాయన. పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పించేవాడు, నిన్ను సరిచేసేవాడు, నిన్ను సరిదిద్దేవాడు. ఆయనతో నింపబడి ఉన్నప్పుడు నీకు ద జీసస్ విల్ బికమ్ మోర్ రియల్ టు యూ. యేసు ప్రభువుని పరిశుద్ధాత్మతో నింపబడినాడు స్టెఫెను. పరలోకములో తండ్రి కుడిపార్శ్వన కూర్చున్న స్టెఫెను క్షమించండి, యేసు ప్రభుని చూస్తలేదు కానీ తండ్రి కుడిపార్శ్వన నిలబడిన యేసు ప్రభుని చూస్తున్నాడు. ఎందుకంటే కొంతసేపులో స్టెఫెన్ని రాళ్ళు వేసి కొట్టవేసి చంపబోతున్నాడు. స్టెఫెను మొదటి ఆది క్రైస్తవులు మొదటి వ్యక్తి క్రీస్తు కోసము హతసాక్షిగా అవుతాం. అంత చూసినట్టయితే ఆ మాట చెప్పినట్లయితే ఏమేమి చూడండి, ఆ మాట చెప్పినట్టు 57వ వచనం చదవండి. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రూపి చంపిరి. ఏం చేశాడు? ఎవరైనా ఆడవాళ్ళని మానభంగం చేశాడా? పిల్లల్ని పీకల కోసం చంపేశాడా? పక్కవారి స్థలాలను దోచుకున్నాడా? ఏం చేశాడు? ఏం పాపం చేశాడు స్టెఫెను? ఎందుకు అంత కోపం? వ్యభిచారులు తిరుగుతున్నారు, ఆడవారి జీవితాలు పాడు చేసిన వారు రాజకీయంలో ఉన్నారు, మోసంలో అన్యాయం చేసేవాడు అధికారంలో ఉన్నారు. కానీ సత్యమును మాట్లాడేవాడు, ఉన్నది ఉన్నట్టు వారు కాఠినమైన స్థితిని బయట పెట్టిన వాడిని రాళ్ళు వేసి కొట్టారంట. అసలు ఎవడిచ్చారు నీకు అధికారం రాళ్ళు వేసి కొడతాను? జీవము ఆయనది. ఇంకొక వ్యక్తిని నువ్వు ప్రాణం తీయగలవు కానీ ఆ వ్యక్తికి నువ్వు ప్రాణం ఇవ్వగలవా? ఒక చీమను అలా నలిపేయచ్చు, కానీ ఆ చీమను మాత్రం ప్రాణం ఇవ్వగలవా? ప్రాణము యెహోవా వశం. స్టెఫెను అన్యాయముగా తన రాళ్ళు వేసి కొట్టారంట. భయంకరమండి. ఈరోజు నీ పాపస్థితి బయటపడినప్పుడు, నీ దుర్మార్గమైన స్థితి బయటపడుతున్నప్పుడు, అయ్యా నేను పాపిని అని పశ్చాత్తాపం మానవేసి రే వీడిని చంపేయాలరా, వీడు ఉంటే మనకి సమస్య. ఎవరు వీళ్ళు? పాస్టర్లే, ఎవరు వీళ్ళు? బోధకులే, ఎవరు వీళ్ళు? యాజకులే, ఎవరు వీళ్ళు? లేవీలే, ఎవరు వీళ్ళు? పొద్దున లేస్తే హల్లెలూయా హల్లెలూయా అనేవాళ్ళే. క్రీస్తుకు విరోధి ఆ దినములో గెరాసీనులో ఉన్న సాతాను పట్టినవాడు కాదండి. క్రీస్తుకు విరోధి ఏమండి ఆ కుంటివాడు, లేకపోతే ఆ బర్నబా, లేకపోతే ఏమండి పిలాతు కూడా కాదు. పిలాతు హేరోదు వాళ్ళు తప్పని వదిలేద్దాం అనుకున్నారు ప్రభుని యాక్చువల్గా. కానీ క్రీస్తుకు విరోధి ఎవరు తెలుసా? సమాజ మందిరములు నిలబడి వాక్యములు బోధించి యాజకులు, ప్రధాన యాజకులు మాట్లాడితే ప్రభు అనే వారే యేసుని సిలువ వేశారు. ఆ రోజు కాదు, ఈరోజు వారే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, ఆలోచించండి. నువ్వు ఎంతగా దేవుని వాక్యం చదువుతున్నావు, ఎంతగా దేవునితో వ్యక్తిగతమైన సహవాసం కలిగి ఉన్నావు, ఎంతగా దేవునితో అన్యోన్యం కలిగి ఉన్నావు, ఎంతగా దేవుని మనసును గ్రహిస్తున్నావు, ఎంతగా దేవుని ధర్మశాస్త్రము లేఖనముల ప్రకారం లోబడి దాని ప్రకారం నువ్వు జీవిస్తున్నావు. చూసినట్లయితే రాళ్ళు వేసి కొడుతున్నప్పుడు స్టీఫెన్ చూడండి, దాని ప్రార్థన చూడండి, అసలు ఎంత ప్రేమ. ప్రభువులాగా తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగు కనుక వీరిని క్షమించు అనే మనసును కలిగి స్టీఫెన్ ఏం చేశాడు చూడండి. 54 వచనం, 59 వచనం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతను మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. చూడండి, సేమ్ యేసు ప్రభు అంతే. నాకు యేసు ప్రభు కనపడుతున్నాడు నాకు. తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కాక. ఆ మాట చెప్పామంటే ఆ రోజు సిలువ వేశాక వారందరూ మట్టి అయిపోయి ఉండేవారు. స్టెఫెన్ అదే మాట్లాడు, తండ్రి వీరు ఈ పాపము, ఇది పాపం అండి. ఒక అమాయకమైన
నీ స్థితిగతిని బయటపెట్టే ఒక దేవుని సేవకును రాళ్ళు వేసి దూషిస్తాము, హింసిస్తాము, చావుకైనా సిద్ధపడతాము. అది ఘోరమైన పాపం. అయ్యా వీరి మీద కానీ ఈ పాపము మొయ్యవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అతను రిద్దరిపోయిన అందా, ఏమన్నా రిద్దరించును అన్నందా? రిద్దరించును, మరణించును అని లేదండి. దెర్ ఇస్ నో వర్డ్ డెత్. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణము లేదు క్రైస్తవుడికి. యేసు ప్రభు ద్వారా నింపబడిన వాడు, రక్షించబడిన వాడు, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వాడికి మరణము లేదు. అటు చూసినట్లయితే దాని తర్వాత చదవండి, 8వ వచ్చిన మొదటి లైన్ మాత్రం చదవండి. సౌలు అతని చావునకు సమ్మతించాడు. అసలు చేసింది ఎవరు ఇదంతా? ఈయనే, ఆ సద్దుకేలు గ్రూప్ అయినా, ఆ సమాజ మందిరంలో మెయిన్ లీడర్ అయినా. కానీ తాను స్టెఫెను చేసిన ప్రార్థన వలన దేవుడు సౌలుని పౌలుగా మార్చాడు. మీకు తెలుసా అండి? అసలు పౌలు గారు ఇన్ని గ్రంథాలు రాశారంటే అసలు ఎవరు సార్ మీకు మిమ్మల్ని రక్షించింది అని అడిగితే స్టెఫెనే. మీకు తెలుసా ఇంకోటి, సౌలుని ఎవరు రక్షించలేదు? యేసుప్రభు వచ్చాడు. దమస్కస్లో వెళ్తున్నప్పుడు సౌలా నువ్వు ఏం హింసిస్తువి? ప్రభువే వచ్చి రక్షించుకున్నాడు. ఎందుకంటే స్టెఫెను చివరగా చేసిన ప్రార్థన. ఎంత ప్రేమ కలిగిన వాడు అనమాట. మనం ఆయన సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నప్పుడు, మనం ఈ లోకంని విడిచినప్పటికీ కూడా మనం చేసిన ప్రార్థనను దేవుడు నెరవేరుస్తాడండి. అంత శక్తివంతమైనది ప్రార్థన. అనద్దు బాగాలేదన్నా ప్రార్థన చేయండి అంటున్నారు చాలామంది. ప్రార్థన చేస్తే ఏమవుతుంది అని కొంతమంది అంటున్నారు. అలా అనొద్దండి. ప్రార్థన చాలు. ప్రేయర్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎనీథింగ్. సర్వశక్తమే ప్రార్థన. ఏమంటే స్తంభాలు, పర్వతములు కదిలించగలిగినది. ప్రార్థన చాలా గొప్పది. అందుకే ఈరోజు అపవాది దేవుని బిడ్డలైన వారిని ప్రార్థన చేయనివ్వకుండా గెలుబిలి చేసేస్తున్నాడు. వారి జీవితంలో ఆలోచన స్థిమితం లేకుండా వారిని కంగారు పెడుతున్నాడు. చూసినట్లయితే దేవుడు స్టెఫెనుని తర్వాత సౌలుని పౌలుగా మార్చి తన పరిచర్యని, స్టెఫెను చేయాల్సిన చెప్పాలని స్టెఫెన్ ఎక్కువ పరిచర్య చేయలేదు. అక్కడ చాలా తక్కువ పరిచర్య, చాలా తక్కువ జీవి, యవనస్తుడు అతను. కానీ తన ప్రార్థన అన్న ఎలాగొక విత్తనం భూమిలోకి వెళ్ళినప్పుడు ఆ విత్తనము చనిపోతున్నప్పుడు మరలా ఒక చెట్టుగా మొలుస్తుంది. స్టెఫెను కన్నీటి ప్రార్థన దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు దేవుడు తనని అనుమతించిన చంపిన సౌలుని పౌలుగా మార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం? ఆత్మీయ స్థితిలో మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎలాగుంది మన ప్రవర్తన? ఎలాగుంది మన ఆలోచనలు? మనం ఎప్పుడు చూసినా పక్కవాడిని చూసుకుంటున్నాం, వాడిని వీడిని చూస్తున్నాం. కానీ మన సంగతి మనం పరీక్షించుకోవట్లేదే. మన సంగతి మనం దేవుని ఎదుట ఎంత సరి ఉన్నాము, ఎంతవరకు మన ప్రభు వాక్యం లోబడుతున్నాము, మనలో ఉన్న అవిధేయతలు, మనలో ఉన్న లోపములు, మనలో ఉన్న కొరతలు మనం ఈరోజు చూసుకోకుండా నా జీవితంలో మార్పు రాలేదేంటి, నా జీవితంలో దీవెన రాలేదేంటి, నేను దేవుని వాగ్దానాలు నెరవేరలేదేంటి అని అనేక సార్లు దేవుని మనం దూషిస్తున్నాం కదా. లోపం మనలో ఉంది కదా, పొరపాట్లు మనలోనే కదా ఉన్నాయి. దేవుని దూషిస్తాం మాత్రం మనం ఏం ప్రయోజనం? దేవుడు స్టెఫెన్ని, అక్కడున్న శిష్యుల్ని పరిశుద్ధాత్మతో నింపింది ఎందుకని? ఆ లేఖనముల ప్రకారము, ధర్మశాస్త్రం ప్రకారము వారందరికీ పాపక్షమాపణ కలుగు చేయాలని, వారిని విమోచించాలని, వారు రక్షించాలనే కదా. కానీ వారు గ్రహించుకోకుండా మా మోషే గొప్పవాడు, మా అబ్రహామే గొప్పవాడు, మా ఇసాకే గొప్పవాడు, మా యోసేపే గొప్పవాడని ప్రథమమైన విలువైన పొక్కిషముల కంటే విలువైన యేసుని వారు దూషించారు కదా. ఈరోజు నువ్వు అలా ఉన్నావా? పరీక్షించుకో. ఆచారాలని, ఆలోచనలని, పద్ధతులని వెంబడించగా యేసు ప్రభుకి నీ జీవితం సమర్పించుకో. ఈరోజు తీర్మానం చేయి, నీ జీవితము యేసు ప్రభుది. యేసు ప్రభు లేకపోతే మన బ్రతుకులకి, మన ఆచారాలకి, మనం
నీచమైన కార్యాలకి మనల్ని విమోచించేవాడు ఎవడు లేడు. ఎన్ని నామముల కంటే ఉన్నతమైన యేసు నామముల తప్ప మానవ జాతికి పాపము నుంచి పరిహారం లేదు. విమోచించేవాడు యేసు ఒక్కడే. ఎందుకంటే ఏ పాపము ఎరగని యేసు ప్రభు మన పాప వ్యసనముల కోసం, మన అపరాధముల కోసం ఆయన పాపిగా తీర్చబడ్డాడు. దానికొచ్చిన శిక్షని ఆయన అనుభవించాడు. మాత్రం కాదు, ఆయన మరణముని జయించినవాడు. ఆయన ఓడిపోయినవాడు కాదు, ఆయన విపులం చెందినవాడు కాదు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? యేసు ప్రభు విజయముని ఇచ్చినవాడు. ఈరోజు యేసులో ఉన్నవారు మనం ఆయనలో ధరించినప్పుడు, మనం ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు, ఆయన ధర్మశాస్త్రం ప్రకారం మనం బ్రతుకుని సరిచేసుకున్నప్పుడు, ఆయన పరిశుద్ధాత్మ ప్రేరేపణ ప్రకారం మనం ఆయనతో పాటు నడిచినప్పుడు, మనము కూడా ఏ ఆత్మ అయితే ప్రభువుని పునరుద్ధానం చేసిందో అదే శక్తివంతమైన దేవుని ఆత్మ మనముల్ని పునరుద్ధానమైన చేస్తుంది. ఈరోజు నీ జీవితం దేవునికి కుమారుడా కుమార్తె, దేవుడు నిన్ను ఎంతగో ప్రేమిస్తున్నాడు. ఎంతో నీ పట్ల సహనం కలిగి వారం తర్వాత వారం, దినము తర్వాత దినం, బోధకుల తర్వాత బోధకులు, వాక్యము తర్వాత వాక్యం, ఈరోజు ఎంతో స్వార్థ నీకు చెప్పబడుతుంది. కానీ నీ హృదయంలో ఎలాంటి విధమైన తీర్మానం చేయకుండా చంచల మనసుతో నువ్వు నావే ఈరోజు నీ జీవితం దేవునికి ఇస్తావా? తెచ్చే స్థాయిలో ఉంచండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దగ్గరలో ప్రభువా, ఈరోజు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీ బిడ్డల్ని చూడు. స్టెఫెను నీ ఆత్మతో నింపబడి అనేక సూచకార్యాలు చేసినప్పటికీ, అనేక ఆశ్చర్యమైన కార్యములు చేసినప్పటికీ, నీ వాక్కుని జీవించి చూపించినప్పటికీ, వారి కుయుక్తితో తంత్ర బుద్ధితో నాయన తన అబద్ధ సాక్ష్యములు తన వారి మీద మోపి అయ్యా తనని రాళ్ళకి వేసి కొట్టేంత ఘోరమైన నీచమైన స్థితికి వెళ్ళిపోయారు. కానీ నాయన నీతిమంతుడు శరీరము కృషించిపోదు అన్నట్లు స్టెఫెను చేసిన ప్రార్థన, స్టెఫెను చేసిన నీ సన్నిధిలో కాచిన కన్నీరికి ప్రతిఫలముగా సౌలును రక్షించుకున్నావయ్యా. నీతిమంతుడు అయిన నీవు ప్రభా, మమ్మల్ని కూడా నీతిమంతులుగా ఈరోజు మార్చావయ్యా, మారుస్తున్నావయ్యా. నీ మీద మేము దృష్టించి, నీ వాక్యానుసారంగా మేము జీవించి, నీ పరిశుద్ధాత్మను మేము దుఃఖపెట్టక, నీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా నీ సర్వ సత్యములకు నడిచే వరం ఉండడానికి సహాయం చేయి. ఈరోజు ఎవరైతే ఈ కార్యక్రమం చూస్తూ అనారోగ్యముల్లో, బాధల్లో, వేదనల్లో, కష్టముల్లో, కన్నీరు, వారు చేసిన తిరగబాటు దుర్మార్గమైన స్థితులకి వల్ల, చెడు వ్యసనముల వల్ల తెచ్చుకునే శాపం అనుభవిస్తూ వేసారిపోయి ఉన్నారు. అలాంటి వారిని నీ గాయపడాస్తామని వారి మీద చాచు ప్రభు. స్వస్థపరిచే దేవుణ్ణి అన్నావు, బాగు చేసేవాడివి. ఎందుకు పనికిరాని జీవితములు దేనికంటే తీయగా మార్చగలిగిన వాడివి. ఈరోజు ఎవరైతే వారి నీ వైపు చేతులు చాచి మొరపెడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోమని, మా మీద నీ కృపను చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఈ కార్యక్రమం మీరు దీవించబడి నమ్ముచున్నాను. దేవుడు మీతో మాట్లాడంటే మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్, వాయిస్ మెయిల్, కాల్ చేయండి. ఎంతోమంది దేవుడు స్వస్థపరుస్తున్నాడు, ఎంతోమంది దేవుడు ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఎంతోమంది దేవుడు ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. ఏమంటే యేసు ప్రభు నామం అన్ని నామల కంటే ఉన్నతమైన నామం. కాబట్టి మీకు ప్రార్థన అవసరం కావాలంటే మీరు తెలియపరచు. మరి ఎవరైనా సరే మరి ఈ కార్యక్రమం ద్వారా మీరు మేలు పొంది దేవుని మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ కానుక పంపించవచ్చు. గూగుల్ పే, ఫోన్పే లేకపోతే అకౌంట్ నెంబర్ ద్వారా మీరు మీ విలువైన కానుకలు ఇవ్వచ్చు. దేవుని చిత్తం అయితే మళ్ళీ రేపు 7 గంటలకు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.